జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై స్వయంగా ప్రభుత్వమే క్రిమినల్ కేసు పెట్టింది. అప్పుడెప్పుడో అంటే పోయిన సంవత్సరం జూలై 9వ తేదీన ఏలూరు వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ పెద్దలపై నోటికొచ్చినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 32,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనట్లు ఆరోపించారు. దీనికి కారణం వాలంటీర్లే అని చెప్పారు. సంక్షేమ పథకాలు అందించే నెపంతో ఇల్లిల్లు తిరుగుతున్న వాలంటీర్లు ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలను అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారట. వాలంటీర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా కొందరు మహిళలను కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి దింపుతున్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం కూడా ఉందన్నారు. పవన్ తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను చూపించలేదు. ఆరోపణలను మాత్రం నోటికొచ్చినట్లు చేసేశారు. పవన్ ఆరోపణలపై అప్పట్లోనే వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 2 మహిళా వాలంటీర్లు పవన్ కు వ్యతిరేకంగా విజయవాడ కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసులో పవన్ కు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు అవే ఆరోపణలపై ప్రభుత్వం కూడా స్పందించింది. పవన్ పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన కోర్టు పవన్ కు నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 25వ తేదీన జరగబోయే విచారణకు పవన్ హాజరవ్వాలని కోర్టు నోటీసుల్లో ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ పైన ప్రభుత్వం ఇంకా ఎన్ని కేసులు పెట్టాలో తెలియడం లేదు. ఎందుకంటే కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందని పవన్ కు బాగా తెలిసి ప్రభుత్వంపై బురద జల్లేస్తున్నారు. అంటే తనపైన ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టేటట్లుగా ప్రభుత్వాన్ని పవన్ కావాలని రెచ్చగొడుతున్నట్లు అర్థమవుతోంది. ఆరోపణలను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ ఆరోపణలే జనాల్లోకి బలంగా వెళతాయి. అలా కాదని ప్రభుత్వం కేసులు పెడితే తనను కేసులతో ప్రభుత్వం వేధిస్తోందని, ఇబ్బంది పడుతోందని జనాల్లో సానుభూతి సంపాదించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.